హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు వీడియో ఏంటంటే, మేము సింగపూర్ వచ్చిన తర్వాత పాపకి డిపెండెంట్ కార్డ్ అప్లై చేయడం కోసం వెళ్తున్నాము. మాకైతే ఈరోజు 3:00కి అపాయింట్మెంట్ ఇచ్చారు. మేమైతే 1 అవర్ బిఫోరే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవుతాం అనమాట. సింగపూర్లో మనం ఉండాలంటే వైఫ్ అండ్ చిల్డ్రన్‌కి డిపెండెంట్ పాస్ ఉండాలి. అప్పుడే అలో చేస్తారు. డిపెండెంట్ పాస్ ఎలా వస్తదంటే, హస్బెండ్‌కి ఎంప్లాయ్‌మెంట్ పాస్ ఉండి హస్బెండ్ సాలరీ $6,000 వస్తే గనక డిపెండెంట్ పాస్ అనేది మనకి అప్రూవ్ అవుతుందనమాట. అయితే పాపకి డిపెండెంట్ కార్డ్ అప్లై చేయడం కోసం అయితే మేము వెళ్తున్నాం. మాకైతే 3:00కి అపాయింట్మెంట్ ఇచ్చారని చెప్పాను కదా! మేము ఇంటి దగ్గర నుంచి 2:00కి అయితే స్టార్ట్ అయిపోయాము. మాకు హాఫ్ అన్ అవర్ టైం పడుతుందనమాట ఇంటి దగ్గర నుంచి ఎంఓఎం ఆఫీస్‌కి వెళ్ళడానికి. ఇక్కడ కార్ కూడా మనం ఏది పడితే అది బుక్ చేసుకోవడానికి ఉండదు. గ్రాబ్ ఫ్యామిలీనే బుక్ చేసుకోవాలి. ఎందుకంటే చిల్డ్రన్‌కి స్పెషల్‌గా కార్ సీట్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. ఇదే మినిస్ట్రీ ఆఫ్ మ్యాన్ పవర్ బిల్డింగ్ అనమాట. వన్ ఆఫ్ ద బిల్డింగ్ అనమాట ఇది. ఇప్పుడు మేము వెళ్ళబోయే ఆఫీస్‌లో అయితే ఈ ఎంప్లాయ్‌మెంట్ పాస్, ఎస్ పాస్, డిపెండెంట్ పాసెస్‌ని ఇష్యూ చేస్తారనమాట అక్కడ. అపాయింట్మెంట్‌కి టైంకి మనం హాఫ్ అన్ అవర్ ముందే రీచ్ అయిపోవడం చాలా బెటరు. ఎందుకంటే ఇక్కడ స్ట్రిక్ట్‌గా ఉంటాయన్నమాట టైమింగ్స్ అన్నీ కూడా. సింగపూర్లో ఏంటంటే ఆల్మోస్ట్ ఎవ్రీ డే వర్షాలు పడుతూ ఉంటాయన్నమాట. బయటికి వెళ్తున్నప్పుడు మనం కంపల్సరీగా అంబ్రెల్లాని క్యారీ చేయాలి. లేదంటే చాలా ఇబ్బంది పడిపోతాము. మేమైతే ఈ ఆఫీస్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ మెయిన్‌గా చాలా టూరిస్ట్ ప్లేసెస్ అయితే ఉంటాయన్నమాట. క్లార్క్‌కి దగ్గరలోనే షిప్ బిల్డింగ్ కూడా ఉంటది. ఆ ప్లేసెస్ అన్ని కూడా ఎక్స్‌ప్లోర్ చేసి ఆ వీడియోస్ కూడా మీకు షేర్ చేస్తాను కమింగ్ వీడియోస్‌లో. మాకు ఇంకా హాఫ్ అన్ అవర్ టైం ఉంది కాబట్టి అలా స్లోగా వాక్ చేసుకుంటూ వెళ్ళాము. అలా కనిపించేది షిప్ బిల్డింగ్ అనమాట. ఇంకా ఫైనల్‌గా లిఫ్ట్ లాబీ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. కిందంతా షాపింగ్ మాల్స్ అవి ఉంటాయన్నమాట. ఆఫీస్ వచ్చేసి పైన ఉంటుంది. మేమైతే కరెక్ట్‌గా ఎగ్జాక్ట్ టైంకే రీచ్ అయిపోయామన్నమాట. ఇంకా పాపకి కార్డ్ అప్లై చేస్తున్నప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ కూడా మనం తీసుకుని వెళ్ళాలి. ఇదనమాట మినిస్ట్రీ ఆఫ్ మ్యాన్ పవర్ ఎంప్లాయ్‌మెంట్ పాస్ సర్వీసెస్ సెంటర్ అనమాట ఇది. ఎంట్రన్స్‌లో అయితే మన పాస్‌పోర్ట్ అన్నీ చూపించాలి ఇక్కడ. అండ్ ఇక్కడ ఇవన్నీ కూడా మేము డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఒక లైన్‌లో పెట్టుకున్నాము. అక్కడ ఒక స్క్రీన్ ఉంటదనమాట. ఆ స్క్రీన్ మీద మన పేరు వచ్చినప్పుడు మనం వెళ్ళాలి. అక్కడ ఫోటోగ్రఫీ తీసుకుంటారు ఫస్ట్ పాపది. అంతవరకు మనం వెయిట్ చేస్తూ ఉండాలన్నమాట. మనము ఈ కార్డ్ అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే పాపది ఒరిజినల్ పాస్‌పోర్ట్ కావాలి. ఐపీఏ అప్రూవల్ లెటర్స్, సైన్ డిక్లరేషన్ ఫామ్స్, ఎస్జీ అరైవల్ ఈ పాస్ కావాలన్నమాట. ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనం ముందుగానే సర్దుకుని తీసుకుని వెళ్ళాలి. అలాగే ప్రాసెసింగ్ ఫీ అంతా కూడా కంపెనీయే పే చేస్తది. మనం ఏమీ పే చేయాల్సిన అవసరం లేదనమాట. ఫైనల్‌గా మా పాపది నేమ్ అయితే స్క్రీన్ మీద వచ్చింది. నేను ఇక్కడ షూట్ చేయలేకపోయాను. స్మాల్ బేబీస్‌కి ఏంటంటే ఫింగర్ ప్రింట్ ఇవ్వాల్సిన పని లేదు. కానీ ఫోటోగ్రఫీ తీసుకుంటారనమాట వాళ్ళు. ఫోటోగ్రఫీ దగ్గర అయితే తను చాలా ఇబ్బంది పెట్టేసింది. అసలు సపోర్ట్ చేయలేదు వాళ్ళకి. వాళ్ళు చాలా ట్రై చేశారనమాట టాయ్స్ ఇచ్చి. అక్కడున్న ఎంప్లాయీస్ అందరూ చాలా ట్రై చేశారు. కానీ తను అసలు చాలా సేపు వరకు సపోర్ట్ చేయలేదు. తనని మేమిద్దరం హోల్డ్ చేసి పట్టుకోవచ్చు. కానీ వెనకాల వైట్ బ్యాక్‌గ్రౌండ్‌తో ఫోటో రావాలన్నమాట. ఫైనల్‌గా ఇంకా తను ఫోటో అయితే తీయించుకుందనమాట. ఫైనల్‌గా ఫోటో సెషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డాక్యుమెంట్స్ ఉంటాయి కదా! ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా వాళ్ళు వెరిఫై చేస్తారు. ఇంకా ఫైనల్‌గా మేము రిటర్న్ అయిపోయామనమాట. ఇంకా కార్డ్ రావడానికి మనకి 1 వీక్ లోపు వస్తదనమాట. కార్డ్ వచ్చే 2 డేస్ బిఫోర్ మనకి మెసేజ్ చేస్తారు. టైమింగ్‌తో సహా మెన్షన్ చేసి మనకి మెసేజ్ చేస్తారనమాట. ఆ టైంలో మనం ఇంట్లోనే ఉండాలి. కార్డ్ తీసుకునేటప్పుడు పాస్‌పోర్ట్ వాళ్ళకి చూపించాలనమాట. వాళ్ళు పాస్‌పోర్ట్ అది చెక్ చేసిన తర్వాత మనం ఒక సిగ్నేచర్ చేస్తే మనకి ఆ కార్డ్ అయితే ఇచ్చేస్తారు. మేమైతే ఇంకా బయటికి వచ్చేసామన్నమాట. నైట్ ఏంటంటే క్లార్క్ వే ఉంటదనమాట. ఇది టూరిస్ట్ అట్రాక్షన్ ప్లేస్ అనమాట. చాలా బాగుంటది. నైట్ టైం అయితే చాలా బాగుంటది. ఇక్కడ సింగపూర్ రివర్ దగ్గర ఉంటదనమాట. ఈ రివర్‌లో మనకి క్రూజ్ కూడా ఉంటది. 40 మినిట్స్ రైడ్ అనమాట. ఇది డే టైంలో ఉంటది అండ్ నైట్ టైంలో కూడా ఉంటది. నైట్ టైం అయితే ఇంకా చాలా బాగుంటదనమాట ఇది. దీని సరౌండింగ్స్‌లో కూడా చాలా టూరిస్ట్ అట్రాక్షన్స్ అయితే ఉంటాయి. సింగపూర్ వచ్చినప్పుడు ఈ ప్లేస్‌కి మిస్ అవ్వకండి. చాలా మంచి ప్లేస్ అనమాట ఇది. అలాగే ఇక్కడ రెస్టారెంట్స్ ఉంటాయి. రకరకాల రెస్టారెంట్స్, సీ ఫుడ్ దొరుకుతది. చాలా బాగుంటదనమాట. లైవ్‌లోనే ఫిష్, క్రాబ్, ప్రాన్స్, లాబ్స్టర్ ఇవన్నీ కూడా మనకి యాక్వేరియంస్‌లో పెట్టేసి ఉంచుతారనమాట. మనము కావాల్సింది చూస్ చేసుకొని మనం ఆర్డర్ పెట్టుకోవచ్చు. అప్పటికప్పుడు మన కోసం కుక్ చేసి సర్వ్ చేస్తారనమాట. ఫుడ్ అయితే రెస్టారెంట్‌లో చాలా బాగుంటది. ఇక్కడ ఇండియన్ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. ఈసారి ఎవరైనా సింగపూర్ వస్తే ఈ ప్లేస్‌కి రండి, చూడండి. ఫుడ్ కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుంది.
రోజు కార్డ్ అప్లై చేయడం కోసం వచ్చాం కదా! మా హస్బెండ్ ఇంకేంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకున్నారనమాట. హాఫ్ డే ఇంకా హాఫ్ డే వచ్చేసి లీవ్ తీసుకున్నారు. అయినా సరే ఒక మీటింగ్ ఉందని చెప్పి ఇంకా కాఫీ షాప్‌లో ఆగి కాఫీ తీసుకొని ఇంకా మీటింగ్ కూడా అటెంప్ట్ చేశారనమాట. కమింగ్ వీడియోస్ అన్నీ కూడా సింగపూర్ రిలేటెడ్ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.